నమస్కారం అండి అందరికీ. ఎలా ఉన్నారు? నేను డైనాసర్ అకాడమీ ఇండియన్ పాలిటీ కోర్స్ని యూజ్ చేస్తున్న ఒక ఆస్పిరెంట్ని. ఈరోజు ఈ కోర్స్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని నేను ఈ వీడియోని చేస్తున్నాను అండి. ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను చెప్పాలంటే, ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్ కాదు. నేను ఈ కోర్స్ ద్వారా పొందిన ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే టీచింగ్ ప్లాట్ఫామ్ని ఒక 10 years అడ్వాన్స్కి తీసుకెళ్ళి నేటి జనరేషన్స్తో స్టూడెంట్స్తో పోటీ పడడానికి మాలాంటి 90s కిడ్స్ కోసం ఒక ఎక్సలెంట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అండి ఇది. ఈ కోర్స్లో నాకు బాగా నచ్చిన విషయం టాపిక్ వైజ్ వీడియో స్ట్రక్చర్. ప్రతి టాపిక్ని చిన్న చిన్న మాడ్యూల్స్గా డివైడ్ చేసి స్టెప్ బై స్టెప్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. విజువల్ ప్రజెంటేషన్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్స్ కానీ, కంటెంట్ ఫ్లో కానీ ఇలా చాలా ప్రొఫెషనల్గా అనిపించాయండి అన్ని. ఇండియన్ పాలిటీ లాంటి వ్యాస్ట్ సబ్జెక్ట్ని కూడా సింపుల్గా ఈజీగా అర్థం చేసుకునే దానికోసం అని చెప్పి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ముఖ్యంగా మనకి డిఫికల్ట్ అనిపించే కొన్ని కాన్సెప్ట్స్ అయితే చాలా క్లారిటీగా కన్ఫ్యూజన్ లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మనకి ఇంకో విషయం ఏంటంటే, ప్రత్యేకంగా వీళ్ళు మనకి ఒక పీడిఎఫ్ అందించారండి. ప్రతి ఒక్క టాపిక్ గురించి ఇండివిజువల్ పీడిఎఫ్ అందించారు. పీడిఎఫ్ చూసారంటే సింపుల్గా రివిజన్కి ఫటాఫట్ ధనాధన్ మనం ఈజీగా అట్లా తిప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా మంది ఒక్క సబ్జెక్ట్కి 999 అనేది చాలా పెద్ద విషయం అని ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్కి ఉన్న మేజర్ 4 సబ్జెక్ట్స్లో ఒక సబ్జెక్ట్ కోసం మనం కేవలం 999 పెట్టడం ద్వారా 75 మార్క్స్కి అరౌండ్ 60 to 70 వచ్చే ఛాన్సెస్ దాదాపుగా ఉన్నాయి ఈ కోర్సును మనం యూటిలైజ్ చేసుకుంటే. అలా చూసుకున్నప్పుడు మనకి ఇది బెటర్ వాల్యూ ఫర్ మనీ అనుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏమంటే, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. నేను ఈ వీడియోస్ చూస్తున్నప్పుడు అప్పుడప్పుడు నా కూతురు కూడా వచ్చి నాతో పాటు కూర్చొని చూస్తూ ఉంటుంది. తను చూసి 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 ఇప్పుడు నాతో పాటు తను కూడా అలవాటు చేసుకునేసింది. డాడీ ఇంకెప్పుడు నువ్వు చదివేది స్టార్ట్ చేయి, మనం చదువుకుందాము. ఎందుకంటే ఆ యానిమేషన్స్ కానీ, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన పద్ధతి కానీ, నా కూతురు అంటే మరీ పెద్దది అనుకోబోతారు, జస్ట్ 4th class స్టూడెంట్. తనకే అంత నచ్చిందంటే, తనకే అర్థమవుతుందంటే ఈ టాపిక్స్ మనకి ఎంత బాగా అర్థమవుతాయో ఒకసారి ఆలోచించుకోండి. హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ కోర్స్లో ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మంచి బేసిక్స్, మంచి స్టాండర్డ్స్, మంచి ఫౌండేషన్ అనేది వస్తుంది. ఇంత మంచి కంటెంట్ని ఇంత డెడికేషన్తో, ఇంత రీసెర్చ్ చేసి, ఇంత హార్డ్ వర్క్తో, ఇంత టైం మా కోసం మీరు పెట్టి, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ లెవెల్లో మాకు వీడియోస్ అందిస్తున్నందుకు, మీరు పెడుతున్న ఎఫర్ట్కి మేము ఎలా మీకు ధన్యవాదాలు చెప్పాలనేది మాకు అర్థం కావట్లేదు అన్నమాట. చాలా థ్యాంక్స్ అండి. మా కోసం ఇంత కష్టపడి మీరు వీడియోస్ చేసి పెడుతున్నారు. మీరు ఇంకా వేరే సబ్జెక్ట్స్ కూడా ఇలా వీడియోస్ క్రియేట్ చేసి పెడితే మాకు చాలా బాగుంటుందని ఆశిస్తున్నాం. ప్లీజ్ ఒకే సబ్జెక్ట్ కాకుండా ప్యారలల్గా ఇంకొక సబ్జెక్టు అలా అయినప్పుడు మాకు సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది అనమాట. కాబట్టి మీరు ఇంకొక సబ్జెక్ట్ కూడా ప్యారలల్గా ఇవ్వడానికి ట్రై చేస్తే బాగుంటుంది. ఇలాంటి రివ్యూస్ చాలా ఉన్నాయి, కావాలంటే పెడతాను. మీకు కోర్స్ కావాలంటే డీటెయిల్స్ టెలిగ్రామ్లో ఉంటాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను, దాంట్లో జాయిన్ అవ్వండి. మీ కోర్స్ డీటెయిల్స్ నేను సెండ్ చేస్తాను. ఇంత మంచిగా ఇంతవరకు ఇండియాలో ఎవరు చేయలేరు, ఎందుకంటే ఇది చాలా హార్డ్ వర్క్. ఓకే గైస్, విన్నారు కదా రివ్యూ ఎలా అనిపించింది. దీంట్లో ఎక్సలెంట్ అనిపించింది ఏంటంటే వాళ్ళ డాటర్. మనం నిజాలు మాట్లాడుకుంటే ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలంటే చిన్న పిల్లలకు కూడా క్యూరియాసిటీ తెప్పించేలా ఉండాలి. చదవడం ఇష్టం లేని వాళ్ళకు కూడా, అసలు దానిపైన ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూడా ఇంట్రెస్ట్ తెచ్చే విధంగా ఉండాలి. అప్పుడే అది నిజమైన ఎడ్యుకేషన్ అవుతుంది. నేను ఎంతో కష్టపడి చేసిన వీడియోస్ ఇలా చిన్న చిన్న పిల్లలకు కూడా దగ్గర అవ్వడం అనేది నాకు కొంచెం చాలా ఆనందంగా ఉంటుంది.
ఆయనకి ఎంతో నచ్చితే గానీ ఇలాంటి రివ్యూ ఇవ్వరు మన కోర్సు. ఇంకా ఇలాంటి రివ్యూలు చాలా ఉన్నాయి. మీరు ఇంటా అంటే పెడతా. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ ఆపర్చునిటీ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. దీని మీద నేను చేసిన రీసెర్చ్ అంతా ఇంతా కాదు. ఇది మార్కెట్‌లో ఉన్న ఇండియన్ పాలిటీ కోర్స్‌తో దేనితోటి పోల్చుకున్నా ఇది అన్‌కంపేరబుల్. అవన్నీ ఇక్కడుంటే మనది ఇక్కడుంటుంది. ఆల్‌మోస్ట్ ఇక్కడుంటుంది. అసలు అన్‌కంపేరబుల్. కంపారిజనే లేదు. ఎక్సలెంట్ ఉంటుంది కోర్స్. ప్రతి టాపిక్ ఇది లేదు, అది లేదు అనకుండా ప్రతి ఒక్కటి ఈ కోర్స్‌లో ఉంటుంది. చిన్న చిన్నవి గూడా ఏదైతే అందరూ ఇగ్నోర్ చేస్తారో, అరే నీకు తెలుసు గదా! నువ్వు చదువుకోవచ్చు గదా! నువ్వు ఇంత పెద్దగా అయినావు. నీకు అది గూడా తెలవదా అని మాటలు పడ్డోళ్ళు గూడా ఉంటారు కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లల్ల. ఇక్కడ అదేముండదు. ప్రతి టాపిక్ డీటెయిల్డ్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయడం ఉంటుంది దీంట్లో. అండ్ పీడీఎఫ్ గురించి మన ఆస్పిరెంట్ ఏం చెప్పారో చూసారు గదా! ఫటాఫట్ ధనాధన్ ఎక్సలెంట్ పీడీఎఫ్స్ ఉంటాయి. ఇది ఎలాంటి స్వార్థం లేకుండా లైఫ్ టైమ్ ఇవ్వడానికి రీజన్ ఏంటిదంటే ఇలాంటి చిన్న పిల్లలే. ఇప్పుడు మీరు మ్యారీడ్ అయినా గానీ, మీ ఇంట్లో ఎవరన్నా నేర్చుకోవాలనుకున్నా గానీ, మీకిది అందుబాటులో ఉండాలి. నలుగురికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోటే లైఫ్ టైమ్ వ్యాలిడిటీ ఇవ్వడం జరుగుతుంది అంతే. ఒకరు తీసుకుంటే ఫ్యామిలీ మొత్తం బెనిఫిట్ అవ్వాలి. ఎందుకంటే పాలిటీ అనేది అందరూ నేర్చుకోవాలి ఖచ్చితంగా. మన రాజ్యాంగం మీద చిన్న పిల్లలకి అందరికి పట్టు ఉండాలి. నేను ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పు రావాలని ఇంత పెద్ద పని భారాన్ని నెత్తి మీద పెట్టుకున్నాను. ఫైనల్‌గా ఒక పాలిటీ కోర్స్ అయితే చేస్తున్నా. ఇదైతే అస్సలు మిస్ అవ్వకండి గైస్. ఓకే. టెలిగ్రామ్‌లో అవసరం ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి.